మన చింతబాగనపల్లి అభిమానులు అంటే ఎలా ఉండాలి? గట్టిగా ఉండాలి, గట్టిగా అది మనకు కావాలి. మరి మాకు మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులు కాలే కాలే పిచ్చి పిచ్చి వేసాలు వేస్తున్నావా? ఉలుసు గాడిగా మా మిత్రులు, మా సోదరులు, మరి మా సుబ్రహ్మణ్యం డిక్టేటర్ గారు, నా ఫేస్బుక్ ఫ్రెండ్, ముఖ్యంగా చెప్పాలంటే నా సోషల్ మీడియా మా ఫాలోవర్. మరి ఇంత అభిమానంగా మరి మీ అందరికీ నన్ను పరిచయం చేయాలని గత కొంతకాలంగా ఆయన ప్రయత్నిస్తూ ఈరోజు ఇక్కడికి పిలిపించినటువంటి ఆయనకి సపోర్ట్ చేసిన మన చింతమాగనపల్లి సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇలాగే ముందు ముందు కూడా మనం మరెన్నో కార్యక్రమాలు మనం అందరూ కలిసి చేసుకోమని కోరుకుంటూ, అప్పట్లో నాన్నగారు కూడా ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలు మీకు తెలియదు కాదు. నాన్నగారు కూడా ఇప్పుడు ఒక రావణాసుడు అయితేనేమండి, ఒక రాముడు అయితేనేమండి, ఒక కృష్ణుడు అయితేనేమండి, అవునా, ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలు చేసి ఆయన ఒక మహానటుడుగా పేరు పొంది ఆయన ఉంటే ప్రధానమంత్రి కూడా అయ్యేవారు నాన్నగారు. మరి అలా జరిగింది. మరి ఆయన వారసుడిగా నేను కూడా కొన్ని వైవిధ్యమైన కార్యక్రమాలు చేశాను, మీరు చూశారు, మీరు అభిమానించారు. ముఖ్యంగా అభిమానులు ఆశీస్సులే నాకు ముఖ్యం. ఎప్పుడు కూడా వాళ్ళ అభిమానులు మా అభిమానులు ఆశిస్తున్నారు, ఎప్పుడు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మాకు అవకాశం ఇచ్చిన మా సుబ్రహ్మణ్యం డిక్టేటర్ గారికి, అలాగే వారికి సపోర్ట్ చేసిన మా కమిటీ సభ్యులందరికీ, అలాగే మరి మాకు మా టీం సభ్యులందరికీ కూడా తల్లి ఆశీస్సులు, అలాగే దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ ఊరు కూడా ఎప్పుడు కూడా సుభిక్షంగా చల్లగా కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎల్లప్పుడూ మీ ప్రేమ అభిమానం ఆశీస్సులు కోరుకునే మీ నందమూరి బాలకృష్ణ జూనియర్ బాలచంద్ర. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.